పరిశుద్ధమైన తండ్రి, అత్యున్నతమైన సింహాసనందు ఆసనుడైన గొప్ప దేవానికి వందనాలు. ఆకాశ మహాకాశములు పట్టుచాలని దేవుడు, ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడున నిత్యము కొని ఆడబడుచున్న దేవుడవు తండ్రి. భూమి మీద అత్యల్పులం మంటి పురుగులమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మాతో కూడా మీరు సంచరించాలని, కాపురం ఉండాలని, మాతో మాట్లాడాలని మీ ఇష్టపడుతున్న నీ ప్రేమకై హృదయపూర్వకంగా వందనాలు, స్తోత్రాలు నాయన. మా కొరకై లోకానికి దిగి వచ్చి నీ ప్రాణం మా కోసం దారపోసినందుకు వందనాలు. మా పాపమును మా శిక్షను యావత్తును మీరు భరించినందుకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, ఈ రీతిగా ప్రతి ఉదయకాలం ఈ రీతిగా నీ సన్నిధికి రావడానికి ప్రేమైన బిడ్డలతో మాకు ఇచ్చిన ధన్యతకై కృతజ్ఞతలు తండ్రి. మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం కూడా క్షమించు నాయన. మమ్మల్ని పవిత్రపరచండి ప్రభా. శత్రుకార్యములు మాలో లయపరచండి, తుడిచివేయండి నాయన. ప్రభా, ఈ యొక్క గ్రూపులో మేము పాల్గొంటుండగా మాలో ప్రతి ఒక్కరు కూడా ఒకరిని మీ ఆధీనంలో ఉంచుకోండి. మీ మహిమ కొరకై వాడబడినట్లు సహాయం చేయ ప్రభా. ఎవరి ద్వారా కూడా శత్రువు పని చేయకుండా కృప చూపించండి. ప్రతి ఒక్కరము కూడా అలర్ట్గా ఉండటానికి సహాయం చేయండి. సమయానికి ఆరంభించుకొని సమయానికి ముగించుట్లో కావలసినటువంటి కృపను జ్ఞానంతో నడిపించబడాలని తెలియపరచండి, నడిపించండి. ప్రవారితిగా వాక్యం కొరకై, పాట కొరకై, సాక్ష్యం కొరకై ఆరంభ తండ్రి మరి యొక్క కంఠత వాక్యం, బైబిల్ స్టడీ, వాక్యానుసారమైన ప్రార్థనలు, చివరి ప్రార్థన అన్నిట్లో కూడా చాలిన నీ కృపను దయచేయి నాయన. నా తండ్రి, మానవులమే కానీ ప్రతి దాంట్లో కూడా నీ ఆత్మ నుంచు ప్రతి మాట ద్వారా కూడా ఆయన అది ఉపయోగకరంగా మార్చి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి నాయన మమ్మల్ని అందరినీ నూతన పరచండి. ఆత్మీయంగా ఎదగటానికి సహాయం చేయండి. ఏ శత్రువు మమ్మల్ని లోబరుచుకోవాలనుకుంటున్నాడో వాడి మీద మాకు అధికారం దయచేయండి. వాడిని మా కాళ్ళ కింద చితక తొక్కున్నట్టు సహాయం చేయండి. ఎక్కడ మేము నిన్ను నష్టపరుస్తున్నామో, నిన్ను పరుస్తున్నాం ఎరుగుటకు, సరిచేయబట్టకు మీరు మాకందరికీ కృపను దయచేయమని ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల్ని నజరైన యేసు నామంలో బంధిస్తూ అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్న మా ప్రభుకి హృదయమార కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సాగిల్పడి పూజిస్తూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, కరుణ తోడ పిలిచియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన, స్థిరపరచిన నా ప్రభుని పొగడినే స్తుతింతును. స్థిరపరచిన నా ప్రభుని పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై, నిత్యుడవు మా దేవుడా, ఆమెనంచు పాడేదా. నిత్యుడవు మా దేవుడా, ఆమెనంచు పాడేదా. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును.
నమ్మకమైన నా ప్రభు. నేను ఎప్పుడు మిడ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలని, పెద్ద కాన్సన్ట్రేటెడ్ గా రాసాను కాదు. ఈ మిడ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అంత కాన్సన్ట్రేట్, సెమ్ ఎగ్జామ్స్ రాసినంత కాన్సన్ట్రేటెడ్ గా ఉండేవాడిని కాదు. అయితే ఒకప్పుడు జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి ఆ టైంలో వెళ్ళిన కొన్ని రోజులకి మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్ పెట్టారు. అదే మిడ్ ఎగ్జామ్స్ కి నేను ఇప్పుడు ప్రేయర్ లో కూడా జాయిన్ అయ్యాను మన గ్రూప్ లోకి. జాయిన్ అయినప్పుడు కొన్ని రోజుల నుంచి అట్లా నడుస్తూ ఉన్నాను. రోజు సేమ్ పాటలు వినడం, వాక్యం వినడం, ప్రేయర్ చేయడం, అట్లా మ్యాక్సిమం రోజు అటెండ్ అయ్యేవాడిని. ఇప్పుడు ఫస్ట్ మిడ్ రాసినప్పుడు వచ్చిన మార్కులు నాకు ఎప్పుడు రాలేదు. సెకండ్ మిడ్ రాసినంత వచ్చినప్పుడు ఫస్ట్ సెమ్ లో ఇప్పుడు డైరెక్ట్ గా అదే మార్కులు దేవుడు నాకు అప్పుడు ప్రేయర్ లో అంత మంచిగా ఉన్నప్పుడు నాకు మళ్ళీ దయచేసాడు. కానీ నేను అదే కాన్సన్ట్రేషన్ మళ్ళీ సెకండ్ మిడ్ లో చూపించలేదు. మళ్ళీ మార్క్స్ తగ్గిపోయాను. అప్పుడు తగ్గిపోయిన తర్వాత నాకు అర్థమైంది నేను తగ్గిపోయాను, పడిపోయాను అని చెప్పి. సో దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు నాకు మార్క్స్ చాలా ఎక్కువగా వచ్చింది. ఆయన దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. సరే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో అందరూ ఓపెన్ చేయండి. బైబిల్ ప్రసంగి అందరం కలిసి చదువు. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం చదువు. ఓకేనా? యవనుడా యవనమందు నీ యవన కాలమందు నీ హృదయము సంతృప్తిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ వాక్యాన్ని మనం గమనిస్తాం. ప్రసంగి గ్రంథాన్ని రాసిండేది సొలొమోను, రాజైన సొలొమోను. ఎంతో జ్ఞానం కలిగిన వాడు, జీవితాల్లో అన్ని సంగతుల్ని చూచినవాడు. ఇది ఆయనకు కొదవ అని చెప్పడానికి ఏం లేదు. జీవితం యొక్క సారాంశాన్ని ప్రసంగి రూపంలో మన ముందు ఉంచినాడు. ఈ లోకంలో దేనివల్ల మనం సంతోషపడాలని మనం ప్రయత్నిస్తామో అన్ని ప్రయత్నాలు ఆయన చేసినాడు. చేసిన తర్వాత ఏది మేలైంది, ఏది నిజమైన సంతోషాన్ని మనకిస్తుందో ఆయన చెప్తా వస్తాడు. అదేంటంటే ప్రసంగి చివర్లో మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చదువు అందరం కలిసి మళ్ళొకసారి. ఇదంతయు చూడండి, ఇక్కడ క్లియర్ గా రాస్తున్నాడు. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఈ గ్రంథాన్ని ఎందుకు మనం బైబిల్లో దేవుడు పొందుపరిచినాడు అంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి జ్ఞాని లేడు. ఇలాగా అన్నిటి గుండా వెళ్ళిన వాడు కూడా లేడు. అన్ని అనుభవించిన వాడు, రుచి చూసిన వాడు, ఎక్కడ సంతోషం దొరుకుతుందని ప్రయాసపడిన వాడు కూడా ఎవరు లేరు. అంటే బుక్స్ రాయడంలో కూడా ఈయనే అన్నమాట. ఇప్పుడు జువాలజీ, బయాలజీ అంటామా, సైన్స్, అవన్నీ కూడా ఈయనే రాసినాడు. సకల జంతువుల గురించి, వృక్షాల గురించి అని రాస్తా వచ్చినాడు. అంటే అప్పట్లోనే ఎంత జ్ఞానం ఉండాలి చూడండి. దాన్ని బట్టే జువాలజీలు ఇవన్నీ వచ్చి తర్వాత మిగతా సైంటిస్టులు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్ళారు. ఇవన్నీ తెలుసుకొని, అంటే జ్ఞానంలో ఎక్కడ కొదువు లేదు, ఎక్కడ నిజమైన సంతోషం ఉంది మనిషికి. ఇంకా ప్రసంగి చదివితే మీకు అర్థమవుతుంది. అన్ని కూడా వివరిస్తాడు. వివరించి ఇప్పుడు చెప్తున్నాడు, తేలిన ఫలితార్థం ఇదే. ఫలితం ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఇది ఆయన కనుక్కున్న సంగతి ఏంటంటే ఎన్ని చేసినా కూడా మనకు నెమ్మది అనేది ఉండదు.
నిజమైన సంతోషం ఉండదు. పరలోక రాజ్యం వెళ్ళే మార్గం కూడా ఉండదు. యెహోవా యందు భయభక్తులు కలిగి మనము ఆయన కట్టడల్ని, విధుల్ని మనం అనుసరించి నడుస్తూ ఉండాల. ఇదే మానవ కోటికి అంతటికి విధి నియమించబడింది. దాన్నే మనము అనుసరించాలి. అది తప్పిపోతే మనము నష్టపోతామని సొలొమోను గ్రహించినాడు. ఈ గ్రంథము మోస్ట్లీ ఎప్పుడు రాసిండొచ్చు అనంటే సొలొమోను పాపం చేసి పడిపోయిన తర్వాత రాసిండొచ్చు. అంటే తనకు కలిగిన దాన్ని బట్టి గర్వించి ఎంతో మంది భార్యల్ని చేసుకోవడం వల్ల ఏదో తను గ్రేట్ అయిపోతాను, లేకపోతే ఎంతో నెమ్మది ఉంటది, సంతోషం ఉంటది అని అనుకున్నాడు. కానీ అక్కడ ఆయనకి సంతోషం ఏం దొరకలే. ఇంకా తన జీవితాన్ని పూర్తిగా నష్టపోయినాడు. దేవుని నుండే వాళ్ళు అతని మనసును తిప్పేసినారు. దేవునికి దూరం అయిపోయినాడు. ఒక గొప్ప నష్టం కూడా తన వల్ల వచ్చింది. అంటే ఒక చెడుగా నిలబడిపోయినాడు. ఇప్పుడు కూడా మనం ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పుకుంటాం? సొలొమోను అన్ని కలిగి ఉన్నాడు, అన్ని విస్తారమైపోయినాయి. ఆ గర్వాన్ని బట్టి అనేక మంది స్త్రీలను చేసుకున్నాడు. అంటే తనకు ఏం అడ్డు రావట్లే అంటే మనం చాలాసార్లు అనుకుంటాం. అడ్డు రావట్లేదంటే అబ్బా దేవుని చిత్తమేమో, అన్ని భలే జరుగుతున్నాయే అనుకుంటుంటాం. సొలొమోను అట్లా అనుకోవడానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి. తన దగ్గర డబ్బు ఉంది, ఎంతమంది రాకుమార్తెలు, దాదాపు 700 మంది రాజకుమార్తెలే. ఫలానా రాజకుమార్తెను చేసుకోవాలనుకుంటే దేవుడు అలవ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అవతల రాజు ఓకే అంటున్నాడు. ఇట్లాగా అన్ని అనుకూలమయ్యే కొద్దీ ఏమనుకుంటున్నాడు అంటే దేవుని చిత్తం. ఇంకా నాకేమి ఎదురు, అసలు దేవునికి ఇష్టమా కాదా, దేవుడికి ఇది వ్యతిరేకమా అని ఏం ఆలోచించట్లే. మన జీవితంలో కూడా చాలాసార్లు జరిగే పొరపాటు ఏంటంటే, నేను ఈ మార్గంలో వెళ్తుంటే నాకు ఆటంకాలు రావట్లేదు కాబట్టి దేవుడు ఇది అనుమతిస్తున్నాడులే అనుకుంటాం మన ఇష్టానుసారంగా వెళ్తూ. దేవుడు అట్లాగా నిన్ను ఆటంకపరచడం ఎప్పుడు బలవంతం చేయడు కూడా. నువ్వు వెళ్తున్న మార్గాన్ని అలవ్ చేస్తాడు అంతే. ఒక మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఏం చేస్తున్నాడు దేవుడు? జీవాన్ని ఉంచినాడు, మరణాన్ని కూడా ఉంచినాడు, ఆశీర్వాదం ఉంచినాడు, శాపం ఉంచినాడు, మన ఎదుటనే ఉంచినాడు. ఇంకా నీకు ఏది ఇష్టమో దాన్ని కోరుకో అని చెప్తున్నాడు. అర్థమైందా? అంటే నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది. అదే ఇప్పుడు చదివాం మనం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో ఏం చదువుతున్నాం? యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. అంటే ఎంత సంతోషం అయిపోతుందో. అసలు నా బాధను దేవుడే అర్థం చేసుకున్నాడు, ఈ మానవులందరూ అడ్డుకుంటుంటారు అని అనుకుంటాం. అయితే వాక్యం కంప్లీట్గా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. చూసావా ఎంత హ్యాపీ! అసలు మన దృష్టి ఇష్టం చొప్పునంటే నీ కంటికి ఏది నచ్చుతుందో అది చూడు, ఏది కావాలని కోరుకుంటావు అది కొనుక్కో, దాని ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తించు. మరి ఇంత మంచి వాక్యం ఉందే, మరి తల్లిదండ్రులు ఆంటీ వాళ్ళు ఎందుకు వద్దంటారు, అంకుల్ వాళ్ళు ఎందుకు వద్దంటారు, మా ఇష్టానుసారం జీవిస్తామంటే అని అనుకుంటాం. దేవుడు ఫ్రీడమ్ ఇచ్చినాడు, కానీ తెలియపరిచే దేవుడు ఉన్నాడు. అది ఆ మార్గంలో వెళ్తే ఏమంటారమ్మా? విశాలమైనటువంటి మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య నరకానికి తీసుకెళ్తుంది. ఇరుకైన మార్గమే నిన్ను పరలోక రాజ్యానికి, దేవుని దగ్గరికి చేర్చుతుంది. విశాల మార్గంలో వెళ్తుంటే ఎవరు నన్ను అడ్డుకోవట్లేదు, లేకపోతే దేవుడు ఆటంకాలు తీసుకురాలేదని అలాగ వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్రసంగి 11:9లో ఏమనుంది? నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము అని చెప్పేమన్నాడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని చెయ్యి. దేవుడు ఒక దినాన తీర్పు తీరుస్తాడు. నీ మాటను బట్టి
నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి నువ్వు లెక్క చెప్పాలా. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, ఓపెన్ చేయండి. 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. వాళ్ళు చేస్తున్నారే, వీళ్ళు చేస్తున్నారే, కాబట్టి నేను కూడా అలా చేయొచ్చు, అలా చెప్పలేదు బైబిల్. అందరూ ఓపెన్ చేయండి, కలిసి చదువుదాం. 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 10వ వచనం, కొత్త నిబంధన 161. ఎందుకనగా కావలేను. ఏం చేయాలంటే ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఏం చేయాలి? ప్రత్యక్షం కావాలి. దేని కొరకు? నువ్వు దేహముతో చేసిన ప్రతి విషయం కూడా, అది మంచిదైనను సరే, చెడ్డదైనను సరే. అర్థమైందా? నీ చేతులతో ఏం చేస్తున్నావు, నీ కళ్ళతో ఏం చేస్తున్నావు, నువ్వు ఏం వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, వీటన్నిటికీ నీవు ఒక దినాన లెక్క చెప్పాలా. న్యాయపీఠం ఎదుటికి నువ్వు రావాలా. అర్థమైందా? నువ్వు చనిపోయినా కూడా నేను వదలడు. అందరు లేచి, మృతులు సహా లేచి ఆయన ఎదుట నిలబడాల. దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించి నేను మంచిగా పరలోక రాజ్యం పోతానంటే అది కుదురుతుందా? లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. ఇక్కడ 19వ వచనం నుంచి మనం చూస్తే ఒక ధనవంతుడు, లాజరు కనపడతాడు. ధనవంతుడు చేసిన పాపాన్ని ఏంటి అంటే 25వ వచనంలో మనం చూస్తే, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచు, నీవు యాతన పడుచున్నావు. చూసారా? యాతన పడ్డానికి కారణం ఏంటో తెలుసా? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడం. నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించినావు. అర్థమైందా? నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అంటే వణుకు ఉండాలి, భయం ఉండాలి. దీని తర్వాత నువ్వు చేస్తున్న క్రియలకు ప్రతిఫలం నువ్వు పొందుతావు. ఇక్కడైతే యాతన పడుతున్నావు. యాతన పడుతున్నావు అంటే అక్కడ భయంకరంగా అగ్నిలో ఏం చేస్తున్నాడు? ఒక్క లాజరు నుంచి ఒక్క నీటి బొట్టు నా నా పెదవులకు అంటిస్తే చాలు అన్నట్టుగా అడుగుతున్నాడు ధనవంతుడు. గాని లాజరు పంపబడ్డానికి వీల్లేదు నాయన, మధ్యలో అగాధం ఉంది, ఎవరు రావడానికి లేదు నరకానికి అని చెప్తాడు అబ్రహాం. అర్థమైందా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఎవరెవరు అందులో పడిపోతారో కూడా చెప్తున్నాడు. 8, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని బంధకములతో మండుగుండములో పాలు పొందుదు. ఇది 2వ మరణము. అబద్ధికులు అంటే గుర్తుపెట్టుకో, అబద్ధాలు చెప్పేవాళ్ళు. ఇవన్నీ నాకు లేవులే అనుకోవద్దు, వీటన్నిటికీ ఒక వివరణ ఉంది. నీ సహోదరుని నువ్వు ద్వేషించకూడదు, చెడు చూపుతో చూడకూడదు, వ్యభిచారము ప్లస్ విశ్వాసం కోల్పోకూడదు, ఎవరిని అసహించుకోకూడదు, అసహ్యకరంగా మనం ప్రవర్తించకూడదు. ఇవన్నీ సంగతులు కూడా మనకు ఉంటాయి. వీటన్నిటిని మనం చేసినట్లయితే ఎక్కడ పోతామంట? మండుగుండంలో పడవు. కాబట్టి వాటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. నీ యొక్క ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. కాబట్టి నీ ప్రవర్తన అంతటి మీద ఉండాలి ఆయన అధికారం. ఏదో ఉదయకాలం లేచినానబ్బా, వాక్యం విన్నానబ్బా, అయిపోయింది, ఇంకా ఇంకా ఉదయం తర్వాత నుంచి నా ఇష్టానుసారంగా నేను జీవించవచ్చు అని అనుకోవద్దు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఉండాల. ప్రతి దానికి ఆయన అప్పగించు. ఆ ప్రభానికి ఇది ఇష్టమేనా, నేను ఇలా చేయడు. ఉదయం మాత్రం లేస్తే అయిపోయింది, బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తే అయిపోయింది, ఇంకా రోజంతా మన ఇష్టానుసారంగా జీవించవచ్చు అని చెప్పాడు ఆ దేవుడు. నీ ప్రవర్తన అంతటి మీద అని గుర్తుంచుకో.
రోజంతా కూడా ఆయన అధికారం నీ మీద ఉండాల. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమని ఉంటది, జాగ్రత్తగా వినండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది కూడా లేదు, మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అర్థమైందా? నువ్వు ఎవరికి ఒప్పజెప్పాలా? ఆంటీ వాళ్ళకి కాదు, తల్లిదండ్రులకు కాదు, ఫ్రెండ్స్ కాదు, పాస్టర్ గారికి కాదు, ఇంకా పెద్దలైన వారికి ఎవరికి కాదు, లెక్క ఎవరికి? దేవునికి అప్పచెప్పాలా. ఆయన దృష్టికి ఎట్లా ఉంది? సమస్తం మరుగనేది లేకుండా తేట కనపడతావు. ఆయన దగ్గర నువ్వు నిలబడాలా. దాని కొరకు నువ్వు భయభక్తులు కలిగి జీవించాలా. అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ వాక్యం చదువుతుంటే మనకి ఏం పుట్టాలా? భయం పుట్టాలా. యవనుడా నీ ఇష్టము, నీ దృష్టి ఇష్టము చొప్పున జీవించుము అంటేనే మనకేం పుట్టాలా? వణుకు పుట్టాలా. అమ్మో అమ్మో అంటే ఇలా చేయకూడదు, రేపొద్దున ఆయన ఎదుటి నేను నిలబడాలన్న భయం మనలోకి రా. ప్రసంగి 11:9 నీ యవ్వన మందు సంతోషపడడం అంటే జాగ్రత్త పడాలా. యవ్వన కాలం చేష్టల వల్ల సంతోషపడకూడదు. దేని యందు సంతోషపడలే, యెహోవా యందు మనం ఆనందించాలా, ఆయన యందే అతిశయించాలా. నీ యవన కాలమందు నీ హృదయంను సంతుష్టిగా ఉండనిమ్ము అంటే రివర్స్ తీసుకో. నీ హృదయం ఏది చెప్తే అది వినొద్దు. నీ హృదయం అన్నిటికంటే మోసకరమైంది, గుర్తుంచుకో. అది మోసం చేస్తుంది నిన్ను. నీకు అదంటే ఇష్టం కదా, ఏని నువ్వు ఇష్టపడవు, ఇది చాలా ఇష్టపడినావు, తీసేసుకోవచ్చు, కొనేసుకోవచ్చు, నీ దగ్గర ఉంచేసుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అని చెప్తా ఉంటది హృదయం. కానీ అది మోసకరమైంది అని చెప్తున్నాడు. అందుకని నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్మంటే ఏమనుకోవాలి? అమ్మో హృదయం చెప్పిందంట మనము వినకూడదన్న భయం మనలోకి రావాల. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము అంటే ఏమని రావాలా? నీ కళ్ళు ఏది చూడాలని అనిపిస్తున్నాయో అక్కడ ఏమనాలా? కంట్రోల్ వచ్చేయాల, అడ్డు రావాలా. ప్రభువా నువ్వు నాకు సహాయం చేయని దేవుణ్ణి అడగాలి. మన కోరిక అది చూడాలి ఇది చూడాలంటే అవన్నీ వెంటనే టకటకటక నెరవేర్చకూడదు. అక్కడ బ్రేక్ రావాలి. నా దృష్టి అలా అలా కోరుతుంది, అయితే అది నేను చెయ్యకూడదు అన్న భయం రావాలా. చేస్తే దేవుని ఎదుట నేను నిలబడాలా, నష్టానికి వెళ్ళిపోవాల్సింది వస్తుంది అన్న భయం మనలో రావాలా. ఇక్కడ ఒక వ్యక్తి దావీదు ఏమంటున్నాడు అంటే 119వ కీర్తన 37వ వచనంలో తాను కళ్ళు కూడా తిప్పుకోలేక దావీదు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంటే, వ్యర్థమైన దానిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము అని ప్రార్థన చేస్తున్నాడు. తెలుసా, నువ్వు నిజంగా వ్యర్థమైన దాన్ని చూస్తున్నావేమో, దాని పక్క కూడా కళ్ళు తిప్పుకోలేకపోతున్నావు, లోపలేమో హెచ్చరిస్తుంది అనుకో, అప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఇంకా అయిపోయింది, నేను చూడడం మొదలు పెట్టేసినాను, ఇంకా బయట పడలేని అనుకోవద్దు. అప్పుడు కూడా ప్రవ్వా ఇది వ్యర్థం నాకు తెలుస్తుంది, అది చూడకుండా నా కన్నులు తిప్పేవా, ప్రార్థన చెయ్యి. దేవుడు ఆశ్చర్యకరంగా నీకంటే శక్తిని ఇస్తాడు, దాని నుంచి బయటపడచ్చు. అసలు దాని జోలికే నువ్వు వెళ్ళొద్దు. ఉదయాన్నే నువ్వు ప్రార్థన చేసుకో. దుష్టుడి నుంచి నువ్వు నన్ను తప్పించు. ప్రతిరోజు మీ ప్రార్థనలో ఇది ఉండాలి. చూడమ్మా, యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన గురించి చెప్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే, అక్కడ ఒక మాట 13వ వచనం, మమ్మును శోధనలోనికి తేక దుష్టుడి నుంచి మమ్మును తప్పించుము. అర్థమైందా? మనం అడగాల దేవుణ్ణి, ఉదయకాల ప్రార్థనలు అడగాల. ఈ రోజు అంతయు ఎక్కడ శోధనలు రాబోతున్నాయో తెలియదయ్యా, వాటి నుంచి మమ్మల్ని తప్పించు, వాటి నుంచి తప్పించిన ఆయన దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించు, శోధనలోకి రాకుండా సహాయం చేయను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు గొప్ప విజయం దయచేస్తాడు. ఈ రీతిగా మనము గ్రూప్ ఆరంభించే కంటే ముందుగానే ప్రార్థన చేసుకొని గ్రూప్లోకి రావాలి. పర్సనల్గా మీరు కొంచెం ట్రై చేయండి. అట్లాగా మీరు 6కి వస్తున్నారు, 5:30కి లేండి, ఒక అరగంట పర్సనల్ ప్రేయర్, బైబిల్ చదువుకోండి, తర్వాత గ్రూప్లో ఎంటర్ అవ్వండి. అంత చేయలేని వాళ్ళు ఒక 5 నిమిషాల ముందన్న లేచి సరి చేసుకొని గ్రూప్లో ఎంటర్ అవ్వండి. అయితే దినదినానికి నువ్వు ఎదగాల. తర్వాత ఒక 10 మినిట్స్ ముందు లేవడం, అలాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకరిని చూసి మనం తగ్గకూడదు, కానీ ఒకరిని చూసి మనము పెరగాలి. ఇతరులను మనకంటే మంచిగా ఉన్న వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అట్లాగా మనము సరి చేసుకున్నప్పుడు ఉదయ కాలంన
దినమంతా దేవుడు కాపాడతాడు. అలాగా ఉదయాన్నే నువ్వు పర్సనల్ ప్రేయర్ చేసుకోకపోవచ్చు. ఈ మనది అయిపోయిన వెంటనే కూడా నువ్వు పర్సనల్గా ప్రేయర్ చేసుకొని దేవుని అడుగు. వ్యక్తిగతంగా సపరేట్ రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకో. ఈ దినము నాకేమి రాబోతుందో నాకు తెలియదు, వాటి మీద విజయం ప్రభు అడిగినప్పుడు దేవుడు నీకు తప్పక విజయం ఇస్తాడు. కాబట్టి ఈ రకంగా మనం భయభక్తులు కలిగి మనం జీవిస్తాము. మనము ఒక దినాన లెక్క చెప్పాలన్న భయం మనలో ఉండాలి. ఎవరి లెక్క వాళ్ళదే. అమ్మ వచ్చి కాపాడదు, ఆంటీ వచ్చి కాపాడదు, అంకుల్ వచ్చి కాపాడదు. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరు వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు, ఎవరు ఏమి చేయలేరు కూడా. కాబట్టి జాగ్రత్త. వాక్యానుసారంగా మనం భయభక్తులు కలిగి జీవిస్తాం. దేవునికి ఇష్టలుగా జీవిస్తాం. ఏది బలహీనపరిచి మనల్ని ఈడ్చుకెళ్తుందో దాని మీద మనం విజయం పొందాం. శత్రువు మీద మనము విజయం పొందుదాం. ఈ యొక్క వాక్యాన్ని కూడా మనం బైహార్ట్ చేద్దాం. భయం కలిగి ఉందాం. మన నోట్లోనే ఆ వాక్యం ఉండాలి. మనకి ఎప్పుడు ఆ వాక్యం గుర్తు రావాలి, సరిచేయబడాలి. ఆ రీతిగా దేవునికి ఇష్టంగా మనం జీవించినట్లు దేవుడే మనకు సహాయం చేయను గాక. ఆమేన్. శ్రోతలు చేయించుకుంటున్నాను. అలాగే నేను తింటున్నాను. మరో దినాన్ని జీవితంలో జ్ఞాపకం చేసుకుని ఏ రీతిగా ప్రమాదం ప్రార్థించండి. నాకు వచ్చిన శస్త్రం సంబట్టుకున్న శ్రోతలు చేయించుకున్న ప్రభావ మరి విడుదల చేస్తుంది మీద అస్త్రాల ద్వారా విడుదల చేసిన ప్రతి లేకుండా బలపట్టుకున్న శ్రోతలు చేయించుకున్నాం ప్రభావ. ఎవరిని ఎవరిని బట్టి సంతోషపడకము మరి ఏమన్నా కాలం అందరూ నీ స్వదయం సృష్టించిన వాక్యం సెలవిస్తుంది ప్రభావ. అయితే వాటిని బట్టి దేవుడు నేను తీర్పు తీస్తానని మరొక తరుణం మీరు నాకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన పెట్టుకున్న శ్రోతలు చేయించుకున్నాం ప్రభావ. సుదర్శనంగా ప్రభావ మరి దాసులు మరి సొలొమోన్ని మీరు మాకు ఉదాహరణ తీసుకుంటూ వచ్చేస్తున్నారు ప్రభావ. మరి అవును ప్రభావ, ప్రేమ చాలా మరి భయంకరమైన వయసు ప్రభావ. మరి శత్రువు ప్రభావ బలంగా వెంటాడుతొస్తుంది. అనేక మార్లు నా పర్యంతం నేను ప్రభావ మరి నీ చిత్తమే అనుకొని చాలా సార్లు తను జరిగించిన అన్నయ్య దయతో క్షమిస్తామని ప్రార్థిస్తున్నాను ప్రభావ. మరి చిత్తాన్ని అడిగే వారంగా ప్రభావ మరి నేను ఉండగలటకు మేము ఉండగలటకు కృపణ మీద దయచేసి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మరి నచ్చ నుంచి దూరంగా పారిపోవడానికి మీకు కృపణ మీరు మాకు అనుగ్రహించి నడిపిస్తామని ప్రార్థిస్తున్నాం ప్రభావ. అంత మాత్రమే కాదు కానీ ప్రభావ మరి కార్యాలను జరిగించినప్పుడు ప్రభావ మరి వాటికి మేము లెక్క చెప్పవలసిన వాళ్ళని ఉంటున్నాం. దయతో ప్రభావ మరి జ్ఞానం కలిగి నడుచుకోవడానికి మీ కృపణ మీద దయచేసి నడిపిస్తామని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మరి అగ్నిశల చేతులు అభ్యర్థిస్తున్నాను ప్రభావ. మరి అంత మాత్రమే కాదు కానీ ప్రభావ మరి సరళమైన మార్గం మేము ఎంచుకోకుండా ప్రభావ ఇచ్చిన మార్గం ప్రభావ సరళ మార్గం ఇచ్చిన తొదకది మహానాశనానికి తీసుకెళ్తారని లేఖ సెలవిస్తున్నాయి ప్రభావ. మరి మా ముందు నుంచి మన మార్గంలో మేము పోకున్నట్లు అమ్మని మీద భద్రపరచుకుని నడిపిస్తామని ప్రార్థిస్తున్నాం. శోధనలైన ప్రభావ ఎదిగినప్పటికీ ప్రభావ నీ చూపించే మార్గంలో ప్రభావ మేము నడుచుకోవటం కృప మీద దయచేసి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీ కృప మీద దయచేసి నడిపిస్తుంది ప్రభావ. మరి ఇది నన్ను కూడా కృపడానికి నాకు కూడా ఇచ్చిన శ్రేష్టమైన సంబరపెట్టుకున్న శ్రోతలు చేయించుకున్న ప్రభావ ఉంచబడిన అంటే నా తోటి సహోదరులందరినీ కూడా దీన్ని ఆశ్రయించండి. స్టడీస్ లో కూడా వారికి మీద తోడుగా నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఎవరైతే సీట్స్ కోసం అయితే చూస్తున్నారో వారిని కూడా మంచి ప్రోమో సీట్లు దయచేసి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. అవి కూడా మన నీట్ రాశాడు ర్యాంక్ కోసం ఎదురు చూస్తుందిగా. ఇంకా ఏది చిత్తమో ఏది తేయగలకపోవటం దాన్ని స్పష్టంగా తన పట్ల మీద బయలుపరిచి నడిపిస్తున్నామని భావిస్తున్నాను సార్. వాళ్ళకి ఏంటంటే కూడా మీరు దీన్ని ఆశ్రయించండి. ఇది నన్న గ్రూప్ లో మరి వాక్యం షేర్ చేసుకోవడానికి మీ దాసాలు కూడా ఇచ్చిన సమయం బట్టి ఉన్న సూచించండి. ఆ వాక్యాన్ని ప్రభావం మేము వింటూ మాత్రమే కాదు కానీ ప్రభావం విడిచిపెట్టగా ప్రభావ మరి మా హృదయాల్లో మేము దాన్ని భద్రపరచుకుంటూ కుటుంబం మీద వచ్చేసి నడిపిస్తామని ప్రార్థిస్తున్నాం. గ్రూప్ నడిపిస్తున్న ప్రభావ మరి మేరీ ఆంటీని కూడా మీరు చేసి ఆశ్రయించండి. ప్రభావ దాన్ని కూడా భద్రపరచుకోండి. ఏ రీతిగా ఏమన్నా ప్రోత్సహించి ప్రభావ మరి మార్నింగ్ మా కొరకు ప్రభావ మరి ఈ రీతిగా నీ వాక్యం కొరకు ప్రయాసపడుతుందిగా తన ప్రయాస కూడా మీరే ప్రతిఫలం దయచేసి నడిపిస్తామని ప్రార్థిస్తున్నాం. దాన్ని 1 రోజుల కొరకే సహాయమైనగా దయచేసి ప్రభావ మరి వర్కులు చేరుకోవడం మేము సృష్టించే భాగ్యం వరకు ప్రభావ మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటును భద్రపరుచుకొని
కాపాడి నడిపిస్తామని ప్రార్థిస్తూ గంత మనం ప్రభావాలు మీకు ఆరోపిస్తామని అడుగుబట్టంటే అత్యధికంగా చేసే శక్తిగా వేసేపరుచున్నాము శృతించి ప్రార్థించి అది ఎంత పంచుకుంటున్నాడు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన ప్రియ పరలోకపు తండ్రి నాయన రాజాతి రాజా ప్రభుల ప్రభావ నీకే స్థుతులు నాయన, మహోన్నతుడ సర్వోన్నతుడ నీకే స్థుతులు నాయన. మరి రాజాతి రాజా ప్రభుల ప్రభావ నీకే స్థుతులు నాయన. మరి నాయన ఈరోజు కాలంలో ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రభుని సన్నిధిలోనికి నీ వాక్యం వినడానికి ప్రార్థన చేయడానికి నిన్ను ఆరాధించడానికి ప్రభావ కొన్ని కొత్త సంగతులను తెలుసుకోవడానికి ఇచ్చిన ధన్యతకే నీకే స్థుతులు నాయన. ఎంతమందికి ప్రభావ ఇది కూడా లేదు కదా నాయన, కానీ మాకు రోజు ప్రభావ ఈ వాక్యాన్ని ధ్యానం చేసే సమయం కొత్త విషయాలు తెలుసుకునే అంత దయచేస్తున్నావు నీకే స్థుతులు నాయన. మరి నాయన పాటల్లో వాక్యం అన్నిట్లో తోడుకున్నావు, క్వశ్చన్స్ అన్నిట్లో తోడుకుంటూ వచ్చు నీకు స్థుతులు నాయన. మరి నాయన ఈరోజు అంటే చెప్పిన ప్రకారమే నాయన ప్రభా సులమానుకి ప్రభావ 1000 మంది రాజుగారు లేడీస్ వాళ్ళను ప్రభావం 700 మంది రాజపని వాళ్ళు కూడా ప్రభావం అతనికి సంతోషం దక్కలేదు నాయన. నాయన ప్రభావం అతను ఏం చేస్తున్నాడు అతనికి తెలియకుండా అతను ఒక మందుకారం ఉండిపోయాడు కదా నాయన. అతనికి ఏదైనా నచ్చిందో చేసుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ నీ తీర్పుని తన దృష్టి పెట్టుకోకుండా వెళ్ళిపోయాడు నాయన. కానీ ప్రభా మా కూడా ప్రభా అట్టి మందుకారం తీసివేసి ముందే జ్ఞానం దయచేయండి నాయన. మాకు ఏది ఇష్టమో అది కాకుండా మీ చిత్తం ఏది ఉందో దాన్ని మేము గ్రహించి ప్రభా మీ నడుచుకుంటానికి సాయం చేయండి నాయన. మేము ప్రభా మాది జ్ఞానం ఎట్టి ప్రభావం మీ పరలో జ్ఞానం దయచేయండి నాయన. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా అడిగి అన్నావు కదా నాయన, మా జ్ఞానం చాలా కొద్దిగా ఉంది నాయన. మీరే మీ పరలో జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన. మా ఆలోచనలు కాదు కానీ మీ ఆలోచనలు మాకు దయచేయండి నాయన. ప్రభా అట్లానే మేము ఇప్పుడు ఈ కాలంలో ఏవైతే తప్పులు చేస్తున్నామో ప్రభా తప్పులన్నీ తీసి మమ్మల్ని కొట్టివేసేసి ప్రభా ఇప్పటి నుంచి మంచిగా మీ సన్నిధిలో సాయం చేయండి నాయన. తోడుగుండండి నాయన. మరి ప్రభా మనకి ఈ రౌండ్ 12 లొకేషన్ లో స్లిప్ దయచేయండి ఆయన. కట్ ఆఫ్ వరకు అక్కడ నుంచి రోడ్డుకి సాయం చేయండి ఆయన. నాకు కూడా ప్రిపరేషన్స్ లో తోడుగుండండి ఆయన. టైం టేబుల్ వేసుకుని మంచి ప్రిపేర్డ్కి సాయం చేయండి ఆయన. రీనెట్ కేసులో కూడా మరి ఏది న్యాయమో అది మీరు దయచేయండి ఆయన. స్టూడెంట్స్ కి న్యాయం కలగడానికి సాయం చేయండి ఆయన. అందరికీ సమంగా న్యాయం వచ్చిన చూడండి ఆయన. చిన్న కూడా హాస్టల్లో అట్లా తోడుగుండండి ఆయన. మరి ప్రభా అంటే వాళ్ళ ఆరోగ్యాలు తోడు నేను వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా మంచిగా ఉంటాకు సాయం చేయండి నేను. మళ్ళీ మేము వెళ్ళాలి కలుసుకోవడానికి మీరే తోడుకుంటారని నమ్మచ్చు. యేసుక్రీస్తు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి గొప్పదేవా నీకు ప్రభా కాలమంటూ ప్రభా నీకు కాచి కాపాడే నీకు వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. నైనా యవన కాలంలో ఉన్నాం మేము ప్రభా. నైనా సారాళమైన మార్గం చెందగా మేము వచ్చినాం కానీ తండ్రి నీ మార్గం ప్రభా మీ మార్గం ఉండగా ఎరుకుగా కానీ అది ప్రభా పరలోకానికి చేరుస్తుందని మేము ఎరిగి ఉన్నాం ప్రభా. కానీ ప్రభా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం, మమ్మల్ని క్షమించండి తండ్రి. నీ వైపు చూపించండి ప్రభా. ఏ మార్గం సరాలు ఏ మార్గం ప్రభా మీ దారిని చేరుస్తుందో అది మేము తెలుసుకునేలా సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకే వందనాలు ప్రభా. నాయన మేము ప్రభా మాకు ఫ్రీడమ్ దయచేసాం, కానీ ప్రభా దాంట్లో మంచిగా జీవించి ప్రభా అయా నీ దగ్గరికి మేము చేరుకునేలాగా తండ్రి నీకు ఇష్టమైన ప్రవర్తనగా మేము బతుకులాగా సహాయం చేయండి ప్రభా. తండ్రి ప్రతి విషయానికి ప్రభా అయా మమ్మల్ని కట్టువేయక మాకు స్వేచ్ఛను దయచేసావు ప్రభా. ఆయన తండ్రి మేము అది ప్రభా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోక ప్రభా అయా మంచిగా నీ కొరకు మేము వాడబడలాగా సహాయం చేయండి తండ్రి. మీరు కృప చూపించండి దేవా. అలాగే తండ్రి దావీదు గారు ప్రభా నాడు ఎలాగ ప్రార్థించారో మా కన్నులు ప్రభా మేము ప్రభా పాపం వైపు తిప్పుకొనక
అయా మీ కొరకు ప్రభా ఏ పాపము చేసినా మీ కొరకు ఉండలాగా మీ వైపు చూసే కన్నులుగా మమ్మల్ని మార్చుకుని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు. ప్రభా తండ్రి చూపించండి. అయా ప్రభా మేము చేసిన దానికి మేమే పలుచుకోవడం అనుభవిస్తామని వాక్యంలో రాయబడింది ప్రభా. అయా నాయన అలాగే మంచి క్రియలు మేము చేసి దానికి వచ్చే ప్రతిఫలాన్ని మేము పొందుకోవాలి. జీవన కాలంలో ప్రభావ చెడుతనాన్ని విసర్జించి వాటిపై నుంచి నాయన అయా వాటి నుంచి మేము దూరంగా ఉండేలా సహాయం చేయండి ప్రభా. మా ప్రభా మా చర్యకి ఏదైనా కానీ ఆశలైనా కానీ ప్రభా వాటిపైన విజయాన్ని మాకు దయచేయండి ప్రభా. వాక్యంలో చెప్పినట్టు ప్రభా తండ్రి ఆ చైతన్యమైన చేసి ప్రభా వాటి ప్రతిఫలాన్ని మేము పొందకూడదు ప్రభా. తండ్రి నాయన చూపించండి. మంచి ఏమైనా తండ్రి నేను చేసేలా సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి నీకు చూపించండి. వాక్యం చెప్పబడిన చెప్పిన బట్టి ప్రార్థన చేస్తున్నారు. ఆయా మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. ఇంకా ముందు ప్రభా నా నాటికి నాయన అయా మీ కొరనైనా మీ పరిచర్యలో వాడబోలాగా సహాయం చేయమని గ్రామాలు అడిగి ప్రార్థిస్తాండి. ఖర్చు పడినందుకు వందాలి చేయడం మేమందరం ఇక్కడికి ఎదరవడానికి మీరు కోరుకుంటున్నందుకు వందనాలయ్యా. మీరు దీవించండి. మంచి ఆలోచన చేసినట్టు మీరు వాటిని ఇచ్చేదానికి వందనాలయ్యా. మమ్మల్ని ఎరిగి ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలో మేమందరం ఎరిగి దాన్ని రీతిగా ఫాలో అయ్యేటట్టు సాయం చేయండి. తోడుగానయ్యా మంచి జ్ఞానాన్ని గ్రహించండి. మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మంచి జ్ఞానాన్ని గ్రహించండి. మీరు తోడుకునండి. ప్రతిదీ మేము మా జీవితంలో అప్లికేబుల్ చేసుకునేట్టు సాయం చేయండి. మీరే తోడుకునండి. బైబిల్లో ఉన్నట్టు ఎవరైతే మమ్మల్ని గౌరవించారో ప్రేమించారో అట్లా మేము ప్రేమించారో సాయం చేయండి. మీరే తోడుకునండి. మంచి ఆరోగ్యాన్ని గ్రహించండి. పట్ల ఎన్నో కార్యాలు చేశారు కదా, అందుకే వందనాలయ్యా. నాకు స్నేహితులు కూడా తోడుకునండి. మంచి మంచి వచ్చేటట్టు సాయం చేయండి. 2 రోజుల్లోనే వచ్చేటట్టు సాయం చేయండి. మీరే తోడుకునండి. వాక్యాన్ని విని గుర్తుపెట్టుకొని మా జీవితంలో వాడుకున్న సాయం చేయమని చిన్న 14 వేడుకున్నాం తండ్రి. ఆమేన్.